ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, ఏకాదశి విశిష్టత ఏమిటి, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజా సమయాలు ఏమిటి, ఉపవాసం ఎలా ఉండాలి, ఈ రోజున ఏ నైవేద్యం ప్రత్యేకంగా విష్ణుమూర్తికి సమర్పించాలి, ఈ రోజున పొరపాటును కూడా తినకూడని పదార్థాలు ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మీ అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగగా జరుపుకుంటారు. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశి పండుగకి విశేషమైన స్థానం ఉందండి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఇది హిందువులు జరుపుకునే మొదటి పండుగ. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదటిది కనుక దీనిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన యోగ నిద్రకి వెళ్లిపోతారట. స్వామివారు నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని అంటారు. అంతేకాకుండా ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని, దేవసేన ఏకాదశి అని, పేలాల పండుగ అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజు యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు నిద్రించి ప్రబోధిని ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారని అంటారు. ఈ 4 నెలలని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల చాతుర్మాస్య దీక్షని ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నది. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా వస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ బాగా ఆచరించాలి. ఈ కాలంలో వ్రతాలు పూజలు ఆచరించాలని మన ఋషులు మునులు మనకి తెలియజేశారండి. అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఈ తిథికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇప్పుడు తెలుసుకుందామండి. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలని ఋషులని మునులని హింసించేవాడు. శ్రీ మహావిష్ణువు అతడి హింసల నుండి దేవతలని మునులని ఋషులని కాపాడాలని అతనితో 1000 సంవత్సరాలు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక స్త్రీ ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించిందట. ఈ విధంగా రాక్షసుడిని సంహరించినందుకు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ స్త్రీని వరము కోరుకోమనగా తాను శ్రీ విష్ణుప్రియగా లోకము చేత పూజించబడాలని కోరుకుంటుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహరించబడుతుంది. ఆ రోజు నుంచి సాధువులు ఋషులు మునులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సన్నిధిని పొందారు అని పురాణాలు మనకు చెబుతున్నాయి. అంబరీషుడు మాందాత మొదలైన పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. మరి ఈ ఏకాదశి రోజు ఏం చెయ్యాలి అనంటే, ఈ ఏకాదశి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చెయ్యాలి. రాత్రి జాగరణలో విష్ణుమూర్తికి సంబంధించిన భారత భాగవత రామాయణాలు చదవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి. మరునాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ రోజున ఆవులని పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అంటే, ఈ రోజున స్వామివారికి తప్పనిసరిగా పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పేలాల పిండిని నైవేద్యంగా ఎందుకు సమర్పించాలి అని అంటే, పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువలన మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో మార్పులకి, ఉష్ణోగ్రతల మార్పులకి మన శరీరము అనేక మార్పులకి గురి అవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువలన దేవాలయంలోనూ ఇంటి వద్ద పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. దాన్నే ప్రసాదంగా పంచుతారు. ఈ రోజు బియ్యంతో చేసిన పదార్థాలు అంటే అన్నము, బియ్య పిండితో చేసిన పదార్థాలు, బియ్యంతో చేసిన ఉప్పుడు పిండి, ఉప్మా ఇలా ఏది చేసుకుని తినకూడదండి. ఎందుకంటే బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు అని అంటారు. ఈ రోజున బియ్యంతో చేసే అన్నము ఇతర పదార్థాలు అస్సలు తినకూడదు. ఇంతటి విశిష్టమైన ఈ తొలి ఏకాదశి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనంటే, ఈ 2024 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి
ప్రారంభం 2024 సంవత్సరం జూలై 16వ తేదీ మంగళవారం ఉదయము 5:08 నుండి 2024 సంవత్సరం జూలై 17 బుధవారం సాయంత్రం 5:57 వరకు ఉంటుందండి. ఈ రోజు నక్షత్రము అనురాధ నక్షత్రం అండి. రాత్రి 1:25 వరకు ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనము లెక్కలో తీసుకుంటాం కనుక జూలై 17వ తేదీన సూర్యోదయంతో మనకి ఏకాదశి తిథి ఉందండి. ఆ రోజంతా కూడా ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి తొలి ఏకాదశి మనము 2024 సంవత్సరం జూలై 17వ తేదీ బుధవారము మనము తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి. ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయాలు తెలుసుకుందామండి. 2024 సంవత్సరం జూలై 17 బుధవారము ఉదయము 4:30 నుంచి ఉదయం 6 లోపు స్వామివారికి పూజ చేసుకోవాలండి. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:09 లోపు స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 10 గంటల నుండి 11:53 లోపు స్వామివారికి పూజ చేసుకోవాలండి. ఒకవేళ మీరు సాయంత్రం పూజ చేసుకోవాలి అని అనుకుంటే సాయంత్రము 4:23 నుండి సాయంత్రము 6:03 లోపు స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. 2024 సంవత్సరంలో ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి విశిష్టత ఏమిటి, ఏ విధంగా ఉపవాసం ఉండాలి, సమర్పించవలసిన ముఖ్యమైన నైవేద్యం ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా మీకు తెలియజేశానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోల్ని చూస్తారు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని ముందుగా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం అండి. ఉంటానండి.